హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏడి ట్రావెల్స్ అండ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక మంచి టెంపుల్ని అయితే చూపిస్తున్నా. ఇది జగద్గిరి గుట్ట టెంపుల్. ఫస్ట్ మనం వెళ్ళగానే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్లో మ్యారేజెస్ కూడా చేస్తారంట. అండ్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి టెంపుల్ బయటికి వెళ్తే మనకి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ బయట అయితే ఇలా ఉంటుంది అనమాట. చాలా పెద్దగానే ఉంటుంది టెంపుల్. అండ్ ఇలా వ్యూ ఉంటుంది. సన్సెట్లో వెళ్ళాం మేమైతే ఈవినింగ్ టైం. చాలా బాగుండే, పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. ఇలా సండేస్ అయితే బయట పిల్లలు కూడా క్రికెట్ ఆడుతుంటారు. చాలా ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ లక్ష్మీదేవితో ఉన్న శ్రీ మహావిష్ణువుని. అయితే ఈ ప్లేస్ చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ చూసిన శ్రీమన్నారాయణ సేమ్ రియల్గా ఎలా ఉంటారో అలానే కనిపించారు. ఈ ఒక్క గుడికి వస్తే సరిపోతుంది. ఇక్కడ అందరి దేవుల దర్శనం అయితే జరుగుతుంది. పక్క పక్కనే టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ కోనేరు ఉండేదంట, ఇప్పుడైతే లేదు వాటర్. వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ మ్యారేజ్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి శివ పార్వతులు కనిపిస్తారు. అంతేకాకుండా ఇక్కడ మనం 9 లింగాలని దర్శించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే నాకు ఈ టెంపుల్ చాలా ఫేవరెట్ అన్నమాట. శివ పార్వతుల దేవులను దండం పెట్టుకున్నాక ఇక్కడ మనకి దుర్గామాత కనిపిస్తారు. దుర్గామాత తర్వాత మనకి టెంపుల్ పైకి వెళ్తే హనుమాన్ ఉంటారు. ఇక్కడ హనుమాన్కి స్పెషల్గా మీసాలు ఉంటాయి. ఓన్లీ ఈ టెంపుల్లోనే హనుమాన్ని ఇలా దర్శించుకోవచ్చు. అంటే బ్యూటిఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.